ధ్యానం అన్నది చేసేది ముగించేది కాదు, చేసి ముగించేది అంతకన్నా కాదు. మీ జీవితంలో అనుక్షణం జీవించేది. నడకలో, నిద్రలో, కూర్చున్నప్పుడు, మాట్లాడేటప్పుడు, వింటున్నప్పుడు అదో రకమైన వాతావరణంతో అల్లుకొని ఉండేది. విశ్రాంతి పొందిన వ్యక్తి అందులో ఉంటాడు. గతాన్ని వదిలిపెడుతున్న వ్యక్తి ధ్యానంలో మిగులుతాడు. అతడు నిర్ణయాలను బట్టి నడుచుకోడు. ఆ నిర్ణయాలే మీ మూఢ విశ్వాసాలు, మీ కలలు, మీ భయాలు. తక్కినవన్నీ అవే. సంక్షిప్తంగా నువ్వు అక్కడ ఉంటావు. మీరు సంతోషంగా ఉండడాన్ని ఎంచుకోలేదు కాబట్టి మీకు ధ్యానం అవసరం. మీరు సంతోషంగా ఉండడాన్ని ఎంచుకుంటే మీకు ఎలాంటి ధ్యానం అవసరం లేదు. ధ్యానం ఔషధప్రాయం. మీ అనారోగ్యానికి ఔషధం అవసరం. బుద్ధులకు ధ్యానం అవసరం లేదు. ఒకసారి మీరు ఆనందాన్ని ఎంచుకోవడం ప్రారంభిస్తే, సంతోషంగా ఉండాలని మీరు తీర్మానించుకుంటే, అప్పుడు ఎలాంటి ధ్యానం అవసరం లేదు. అప్పుడు ధ్యానం దానంతటా అదే వస్తుంది. సంతోషంగా ఉండడానికి సంబంధించిన పనే ధ్యానం. ధ్యానం సంతోషంగా ఉన్న వ్యక్తిని నీడలా అనుసరిస్తుంది. అతను ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా అతడు ధ్యానంలో ఉంటాడు. ధ్యానం ఒక వ్యసనం. ఒకరికి ధ్యానం అంటే వ్యామోహం ఉంటుంది. ఇక్కడ వ్యామోహం అన్నదే అసలైన సమస్య. మీకు ఒకప్పుడు ధనం అంటే వ్యామోహం ఉండేది. ఇప్పుడు ధ్యానం అంటే వ్యామోహం ఉంది. ధనం సమస్య కాదు, వ్యామోహం సమస్య. మీకు వ్యాపారం అంటే వ్యామోహం ఉండేది. ఇప్పుడు దేవుడు అంటే వ్యామోహం ఉంది. వ్యాపారం సమస్య కాదు, వ్యామోహం సమస్య. వ్యక్తి పట్టుదల లేకుండా సహజంగా ఉండాలి. అది మనస్సు కావచ్చు, ధ్యానం కావచ్చు. దేని పట్ల వ్యామోహం ఉండకూడదు. అప్పుడు మాత్రమే మీరు దేనికి లొంగకుండా, ఎలాంటి వ్యామోహం లేకుండా కేవలం ప్రవహిస్తూ ఉంటారు. అప్పుడే అంతిమమైన దాన్ని అందుకుంటారు. కోట్లాది మంది ధ్యానాన్ని కోల్పోతున్నారు. కారణం ధ్యానం అంటే ఉన్న దురాభిప్రాయమే. వాళ్ళు ధ్యానం అంటే గంభీరమైందని భావిస్తారు. చనిపోయిన వాళ్లకో, దాదాపు చనిపోయే స్థితిలో ఉన్న వాళ్లకో, మగతగా గంభీరంగా ఉన్న వాళ్లకో, వేలాడేసుకున్న ముఖాలు ఉన్న వాళ్లకో సంబంధించింది అని అనుకుంటారు. ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం, ఉత్సవం లోపించిన వాళ్లకు సంబంధించింది అనుకుంటారు. ధ్యానుల్ని పలాయనవాదులు అంటారు. అవన్నీ ఒట్టి మాటలు. పలాయనం చేయని వాడే ధ్యాని. తక్కిన వాళ్ళంతా పలాయనవాదులే. ధ్యానం అంటే కోరిక నుండి బయటపడడం, ఆలోచన నుండి బయటపడడం, మనస్సు నుండి బయటపడడం. ధ్యానం అంటే ఇప్పుడు ఈ క్షణం విశ్రాంతి పొందడం. ఈ ప్రపంచంలో పలాయనం లేనిది ధ్యానం ఒక్కటే. దాన్ని పలాయనం అని భావించినా పారిపోనిది అదే. ధ్యానాన్ని ఖండించే వాళ్ళు దానికి కారణంగా పలాయనాన్ని చూపుతారు. జీవితం నుండి పారిపోవడంగా చెబుతారు. వాళ్ళు చెబుతున్నదంతా అసంగతం. వాళ్ళు చెబుతున్నదేదో వాళ్ళకు అర్థం కాదు. ధ్యానం అన్నది జీవితం నుంచి పారిపోవడం కాదు. అది జీవితం. నిత్య జీవితంలో ధ్యానాన్ని అనుసరించండి. ధ్యానం చేయండి. ధ్యానం వల్ల పొందిన అనుభవాలను షేర్ చేసుకోండి.